అమృత్సర్. అమృత్సర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రైడ్, ఎమోషన్, డివోషన్. ఈ సిటీలో అడుగు పెట్టగానే ఆటోమేటిక్గా హెవీ అయిపోద్దండి. డల్హౌసీ కంప్లీట్ అయ్యాక మేము పంజాబ్లో ఉన్న అమృత్సర్కి స్టార్ట్ అయ్యాం. డల్హౌసీ నుంచి అమృత్సర్కి అప్రాక్సిమేట్లీ 5 to 6 hours అలా జర్నీ ఉంటుందండి. వాఘా బార్డర్. వాఘా బార్డర్ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది జోస్ అండ్ ప్యాట్రోయిజం అండి. ఈవినింగ్ సెరమనీ స్టార్ట్ అవ్వగానే క్రౌడ్ ఫుల్గా ఎనర్జెటిక్గా అరుస్తారు. క్లాప్స్, స్లోగన్స్, ఆ అట్మాస్ఫియర్ వర్డ్స్లో చెప్పలేమండి. ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర జరిగే ఈ సెరమనీ చూస్తే బాడీలో గూస్ బంప్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎవ్రీ ఇండియన్ ఒక్కసారైనా లైఫ్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఇంకా అదే జోస్లో మేము వాఘా బార్డర్ నుంచి గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయ్యామండి. గోల్డెన్ టెంపుల్ అడుగు పెట్టగానే మైండ్ కామ్ అయిపోద్ది. వాటర్లో రిఫ్లెక్ట్ అయ్యే ఆ గోల్డెన్ సైలెన్స్, డివోషన్, ఆ ఫీలింగ్ వేరే లెవెల్ అండి. అక్కడ ఉన్న లంగర్ సిస్టమ్ చూడగానే ఈక్వాలిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. వాఘా బార్డర్ అండ్ గోల్డెన్ టెంపుల్ రెండు కవర్ చేశాక అమృత్సర్ నుంచి మేము ఢిల్లీకి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడతో మా సిమ్లా, మనాలి, డల్హౌసీ, అమృత్సర్ ట్రిప్ కంప్లీట్ అయిపోయాయి. నేను ఆల్రెడీ అమృత్సర్, వాఘా బార్డర్ అండ్ గోల్డెన్ టెంపుల్ కోసం కంప్లీట్ లాంగ్ వీడియో చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్లో ట్యాగ్స్లో లింక్ ఉంటుంది, ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి తప్పకుండా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ వాక్ విత్ పవన్. మీ సపోర్ట్తో ఇంకా మంచి ట్రావెల్ కంటెంట్ తీసుకొస్తానండి.